ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాక హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది కదా. యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఆడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గే. ఇంతమంది అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాం? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. బాబు నీకు కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఏ కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. ఒక్కసారి, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాక్. రాజా, రాజా, తన్ను రాజా. ఏమన్నా? పింక్. అయ్యో పింక్. పింకీ పింకీ పాంకీ. నీ అయ్యే డాంకీ. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కాలేను. అవునా? మ్యాచ్ కాలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి వస్తాను. ఒక్క ముద్దు. వద్దు ముద్దు వద్దు. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ, కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఇలారా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాం. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతున్నా. లవర్స్ అంట లవర్స్. వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎడగరా పోయేది? ఎవరు మీరు? ఎవరు సంజోతలేదారా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు సైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా, ఎంత ఉండేరా పండ ఇది? వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పనిలేని పోరీలు పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది? లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఈడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా మారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ, పెండ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మర్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుందిరా. గాడే అన్న మణికొండలని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. నిన్ను వదలని. ఒసే, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది.
మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు అంత సీరియస్ గా చూడకు. అన్నా మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? ఇవ్వడుకో, మంచిగా కనిపెట్టావు తమ్మి, హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లు? అదలా? మీరు అనక ఓరి ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ చంపా? గట్టైనా బాగుండే తమ్మి, గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద అన్నా. తమ్మి, ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలా అన్నా. ప్రియా, ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అవ్వు. అన్నా ఏంటి ఇందాక అన్నా ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉంటానన్నా. నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం అంటే మానడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్వునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి, నీకు నా లెక్క పెళ్లిదే పెట్టట్టు లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంక పో. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియా. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశమే ప్రియా. మస్తు యాక్టింగ్ చేస్తున్నా ఈడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈయనుంటావుగా లవ్ స్టోరీసు, లైలా మజ్ను, సలీమన్ ఆర్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా. ఇంకా బారి. అదే ధనరాజ్, ప్రతిసారి ఎవరినో బాధి మందాడు మీద బాధేదిరా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నేనేం చేశాను? నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తిక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెస్సీ, జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. అరే, ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. హలో, హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేటుగా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా, వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపదా. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7 by జీనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్,
సుధాకర్ ఉన్నాండి సుధాకర్. నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? వెళ్ళబ్బా, నేను మాట్లాడతానే కదా. లోపలికి వెళ్తా, కింద మీద పడైనా సరే ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్ అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆట అయిపో. నాకు క్రికెట్ రాదు. రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో చూస్తావా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 సుధాకర్. రంగా ఇట్రారా. మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది దీనికి. మా అన్న భలే స్టైల్ కూర్చుంటాడు. ఏందన్నా పిలిచావు? నిజం చెప్పరా. ఏందన్నా? అదేరా ప్రియా లవ్ గురించి. ఆ అమ్మాయి ఏ ఎదవని లవ్ చేయట్లేదు. మరి ఆ రోజు నన్ను లవ్ చేస్తుందని చెప్పావు కదరా. నిన్ను చేస్తుందన్నా, నా మీద ఒట్టన్నా ఒట్టు. మరి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి సినిమాకి వెళ్దాము బా, భోన్ చేసావు బా అని అస్సలు అడగదేంట్రా. ప్రియా, హలో హలో ప్రియా, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? సినిమాకంట్రా. హలో బావా. హలో 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 ప్రియా, ఒక్క నిమిషం, ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, వినపడట్లేదు. ఫోన్ ఫోన్. ఏంటి ప్రియా? ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. నీ ఇష్టం ప్రియా. రెడీ అవుతా. ఈసారి దైదుడికి పెళ్లి అయ్యేటట్టే ఉంది. ఏంట్రా అన్నా? ఏం లేదన్నా, నీ లవ్ ట్రాక్ కింద అంటున్నాను. ట్రాక్ అసలు నీకు బుద్ధి ఉందా అన్న? పెళ్ళి ఎవరికన్నా ప్రియమ్మగానే ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఈ గెంతులంటని. అదే పనిలో ఉన్నాను కదరా. నిన్న సినిమా కూడా వెళ్ళావు. పెద్దమ్మాయితో కూడా ఇలాగే సినిమాకి వెళ్ళావు. వచ్చిన తర్వాత అందరూ కలిసి షీలా షీలే కజవాని అని డాన్స్ చేశారు. తర్వాత ఏమైంది? సినిమా చూపించి లేచిపోయింది. అలా జరగకుండా ఉండాలనే ఈసారి ఇదేంటి ప్రియమ్మ గారి కాల్ లిస్ట్. దీంతో ఏం చేస్తావురా? ఇందులో ఎక్కువ సార్లు మాట్లాడిన నంబర్లన్నిటికీ ఫోన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్ అని డౌట్ వస్తే కుమ్మేస్తాం. అన్నా సూపర్. నన్ను పొగడబాబే సిగ్గేస్తుంది. ఈ నంబర్లన్నీ ఫోన్ చేయాలి కదా. ఎలా పద ఇందా. అన్నో ఈడెవడో రోజుకు 3-4 సార్లు ఫోన్ చేసి ఉన్నాడన్నా. అవునా? అవునన్నా. హలో హలో. ఏంట్రా హలో? కొంగర జగేలా బేస్ వాయిస్ ఒకటేసుకొని హలో. ఏరా, మా ప్రియమ్మకి రోజు 3-4 సార్లు ఫోన్ చేయడానికి నీకు అవసరం ఏంట్రా? ఇంకొకసారి ఫోన్ చేసావో కాళ్ళు చేతులు ఇచ్చేసి పొయ్యిలో పెడతాను టొప్పంగా. ఎవడరా నువ్వు? నా కూతురుకు ఫోన్ చేయతే నాకే వార్నింగ్ ఇస్తావరా నువ్వు? ఎవరు? మీ మామ శంకర్ పటేల్. నా పెళ్లి చేద్దాం అనుకున్నావు, చెడగొడదాం. తెలియక మాట్లాడానా అన్న పోను. హలో అల్లుడు, వాడెవడో నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. 2 రోజుల్లో వాడు నా ముందు ఉండాలి. సరే మా 2 రోజుల్లోగా దానికి ఎవడను బాయ్ ఫ్రెండ్ ఉంటే తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. లేకపోతే నేను తీసుకెళ్ళి మా మామకు అప్పు చెప్తా. నువ్వు కూలుకుంటావే, నువ్వు టెన్షన్ పడకు. నేను చూసుకుంటా కదా. ఆ పనిలోనే ఉన్నాడు. మొదటి పేజ్ అయిపోయిందే. ఇక్కడ బ్యాలెన్స్ కూడా అయిపోతుందిరా. లాభం లేదు. అన్న 10,000 అడగాల్సిందే. అన్నో 2వ పేజీలో ఇంకొక నెంబర్ ఉందే. గంటలు మాట్లాడుతున్నాడు. అవునా? నెంబర్ చెప్పు. 984990 98285. ఇదేదో మగ నంబర్ లానే ఉంది. హలో ప్రియమ్మ నీకు తెలుసా?
ప్రియా కూడా నేను తెలుసురా. ఇంతకీ ఎవడరా నువ్వు? ఏంట్రా ప్రియమ్మతో అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు? మాని రే, అబ్బాయి అయిన తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి, వెంట పడాలి. వద్దని చెప్పే రైట్స్ ఎవ్వడికి లేవో. నీకు బతకాలం లేదా? యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఈగో హర్ట్ అయిందనుకో అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. రే, ప్రియా ఫోన్ చేస్తుందిరా. నువ్వు వార్నింగ్ ఇస్తే కలిసి వస్తుంది కానీ గంటకి ఫోన్ చేయి. కట్టేశాడు. ఈడేంట్రా గంటకో ఫోన్ చేసి వార్నింగ్ ఇమ్మంటాడు? వద్దన్నా, మిస్డ్ కాల్ ఇద్దాం. వాడు ఫోన్ చేసినప్పుడు మనం వార్నింగ్. బాగుంది అన్నా. వార్నింగ్ అన్న ఎక్కడున్నాడు రా? ఏంట్రా ప్రియమ్మకు ఒక లైన్ వేస్తున్నాడన్నా. ఎవడ్రా వాడు? మనిషిని చూడలేదన్నా, ఫోన్ లో మాట్లాడటమే. కాదన్నా ఆడి మాట ఏంటంటే మన ప్రియమ్మ గారిని గ్యారెంటీగా పడేసేవాళ్ళగా ఉన్నాడన్నా. వాడికి ఫోన్ చేస్తూనే ఉండండి అన్నా. ఏదో ఒక క్లూ పట్టుకుని చంపేయండి. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా ప్రియా ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావా? ప్రియా ఈ టైం బాగుంది. పదండి రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతారు. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో. థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు. మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే, 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా. 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళేంటమ్మా? బాన్స్వర్త్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మావాడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఎవరండి? వీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా. నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె. బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నాం. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఓం శుక్లాం భరధరం ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. నమస్కారం బాబాయ్. సాక్షి సంతకాలు పెట్టి సంతకం పెట్టరా. సంతకానికి 250. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? సాక్షి సంతకం పెట్టే ఫ్రెండ్ ఒకటి రాలేదు. వాడి బదులు నువ్వు సైన్ చేయి. తీసుకో. లవ్ మ్యారేజ్ కాబట్టి సైన్ చేస్తున్నా. God bless you, my child. Thank you, father. ఇక పెళ్లి అయిపోయింది. ఈ మందంతా బయటికి పోండి. పైకి చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం. నాకు కనిపించట్లేదు చారి. కనిపించట్లేదా? రే, అక్కడ స్టార్ ఉండాలి. ఏమైంది? ఎప్పుడో కట్టాక నేను గాలి పడిపోయింది. స్టార్ ఎక్కడ ఉండాలరా? చెంబు చుక్కొడతాను. తొందరగా కట్టు. కట్టి పనికి నా మీద అరుస్తున్నారు అందరు ఇక్కడ. అరే మీరేం కంగారు పడద్దు. అరేంజ్మెంట్స్ అదిరిపోతాయి. ఆల్రెడీ అదిరిపోయింది. కెమెరా చూసి నవ్వండి. దరిద్రంగా ఉంది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. పైకి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ పెద్దలు ఆశీర్వదిస్తారు. పెద్దని పిలు. మరి దేవుడు తీస్తాడు. అల్లుడు నువ్వు పెళ్లి కొడుకురా. నువ్వు పట్టుకో. యాక్చువల్లీ దిస్ ఇస్ అ జూమ్. దిస్ ఇస్ ఏం పర్లేదు.
ఏం పర్వాలేదు మేరీ. పెళ్లి తర్వాత పెద్దల ఆశీర్వాదం చాలా మంచిది. మీరు తీసుకోండి. ఫుల్ బాటిల్ అంటే మీకు, క్వార్టర్ బాటిల్ అంటే పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓన్లీ 500. ఏ బ్రాండ్ అండి? 500 అల్లుడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఊరేగింపు విత్ తీన్మార్ డాన్స్. అట్ట ఎరిమోలేసం చూస్తారంట్రా, వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ us. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూసావుగా, నాతో చిన్న ఫ్యామిలీ. నేను, నా రిజిస్ట్రేషన్ ఆఫీస్, బాబాయ్, ఫ్రెండ్స్, పూజార్లు, పూలగొట్టు, ఫ్యూచర్ లో నువ్వు. హ్యాపీ ఫ్యామిలీ అండి. మ్యాటర్ ఏంటంటే చూడు, ఒకవేళ నా లవ్ అని ప్రూవ్ అయిందనుకో, నీకు కూడా ఓకే అనుకుంటే సంతకం పెట్టుకుని తీసుకురా. ఇక్కడే ఇలాగే పెళ్లి చేసుకుందాం. బాగుంటుంది. ఓకే అవ్వకపోతే చించే. నన్ను చాలా తక్కువ అంచనా వేసావు. అరే అంత తొందర ఏంటి? టైం ఇవ్వా? నువ్వు పొరపాటున పడిపోతావని భయమా? అలాంటిదేం లేదు. చించడం ఖాయం. మరి ఇంకే ధైర్యంగా తీసుకెళ్ళు. నువ్వు చించడం మానేసి చేంజ్ అవుతావనే నమ్మకం నాకుంది. అది చూద్దాం. ఈ రోజు ఇక్కడ డిస్టర్బ్ చేయను, రేపు కలుద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలన్న తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమాలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ. బాడీ లాంగ్వేజ్ మార్చి బుట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? పగదక్క. అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి. ఒక పని అనుకుంటే దాని అంతు చేసేదాకా వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు. అసలు నేను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికావే, నీకు నరకాన్ని లైవ్ లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడను. అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి. క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోళ్ళు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నెంబర్ 3 ఏంటండి? నేను చెప్పను. ఇప్పటికి రూల్స్ చాలు. డబ్బులు ఇస్తే పని మొదలు పెడదాం. అడ్వాన్స్. నువ్వేం టెన్షన్ పడకు, ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయని, ఆ తర్వాత నేను చూసుకుంటా. నువ్వు నన్ను ఫాలో అవుతుండు. దేవుడా, మా అక్క లవ్ సక్సెస్ఫుల్ గా విడిపోవాలి. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు, పద. ఆ జోక్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళే. మూవీ టైం అయింది, త్వరగా వెళ్దాం పదా. సుధీర్, టైర్ పంచర్. త్వరగా ఏదో ఒకటి, టైం అయిపోతుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్కి వస్తారు.
వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉందామా? ఎలా? నీ ఫోన్ చెప్తా. నా ఫోన్ తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? వాళ్ళకి బానే ఉంటుంది, పక్కోళ్ళకే బోర్ కొడుతుంది. నేను కొంచెంసేపు తింటూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేయి. మాట్లాడదాం. ఫోన్ తీ. నా ఫోన్ కాదు, నీ ఫోన్. సారీ అంటే వర్కౌట్ అవుదమ్మా. కాస్ట్లీ ఫోన్ అక్కడ. డబ్బులు ఇక్కడ సైన్ పెట్టండి, మీ పని అయిపోతుంది. మా నాన్నగారు మనుషులు పదా. వెతుకుపోరా అమ్మాయిని చూసామా? పోరా మెంటల్. ఇక నీ పని మొదలైంది. ఆ పెన్ను పెట్టి వెళ్ళి బాబాయ్ దగ్గర సైన్ పెట్టించుకునిరా. 10 నిమిషాలు వస్తావుగా? 5 minutes లో వస్తాడు. ఓకే. ఏంటో వీళ్ళ కాన్ఫిడెన్స్. అమ్మాయిని చూసినావా? బొమ్మేదిరా. బొమ్మేదిరా? ఏమోనండి. తిప్పి చూడరా. ఏదిరా? ఫోటోని తిప్పి చూడు. అందుకేరా జనాలు మనం తిరుగుతుర్రు. ఇంతకీ మన దేవుర్రా? కడప అమ్మాయి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినది. మా అమ్మాయి గారు ఏమన్నా చూసినావా? ఈ అమ్మాయికి నువ్వేమవుతావురా? అన్న కాదు, బాబాయ్ కాదు. ఏ రిలేషన్ లేదన్నమాట. ఏ రిలేషన్ లేదు. అయితే నీ ఇలాంటి ఎదవకు తెలిసినా చెప్పను. అరే ఇంక తెలుసంటా రండిరా. నన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యారు కదా, నా గురించి కొంచెం తెలుసుకోండిరా. నా పేరు అభి. 24 hours ఇదే అడ్డాలో ఉంటా. మ్యాటర్ ఏంటంటే నాకు ఫైట్ చేయడం రాదు. కానీ అదేంటోరా, నా చేతిలో తనుదిన ప్రతి ఓడు నేను ఫైట్ ఇరగదీస్తానంటాడు. అసలు నాకు ఫైట్ వచ్చా రాదా ఈ రోజు తేలిపోవాలంతే. మీరు రండి. వీడు వారానికి ఒక గొడవ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. చెబితే వెండు. నీకు కూడా ఫైట్ రాదారా? నా కార్ని టచ్ చేస్తావురా? చూసావా పంచ్ ఎలా మిస్ అయిందో? నాకు ఫైట్ రాదురా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయినా వచ్చి పక్కన నుంచి ఫోన్ మోగుతుంది కదా, నువ్వు వెయిట్ చేయి. మీరు కూడా అలసిపోయినట్టున్నారు, బ్రేక్ తీసుకోండి. కూల్ డ్రింక్స్ తాగుతారా? సీను, నా అకౌంట్ లో వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఇవ్వు. అరే కత్తులు బాంబు లేక భలే కుమ్మించుకున్నాం రా. అరే ఈడవాడ్రా కుమ్మి మరి కూల్ డ్రింక్ తాపుతున్నాడు ఏమ్రా? ఆయన కొట్టలేవాడు మనం. అరే మన ఇజ్జత్ కి సవాల్ రా అని స్కెచ్ చేసి మరి కుమారాన్ని. హలో, నా పేరు ప్రియా అండి. మీతో 2 minutes మాట్లాడొచ్చా? ఈ ఇన్సూరెన్స్ కట్టడాలు, క్లబ్ లో మెంబర్షిప్ తీసుకోవడాలు, క్రెడిట్ కార్డ్ లాంటివి నాకు అవసరం లేదు. రాంగ్ నంబర్ పెట్టే. నేను మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోడానికి కాదు చేసింది, డబ్బులు ఇవ్వడానికి. ఓహో, అయితే కరెక్ట్ నంబర్ కి కాల్ చేసావు. కానీ నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఈవినింగ్ చాక్లెట్ రూమ్ కి వచ్చాయి, మాట్లాడుకుందాం. బాయ్. ఇదిరా స్కెచ్. నేను స్కెచ్ చేస్తే ఇప్పటిదాకా మిస్ కాలే. బాగుందిరా స్కెచ్. ఇలా అయితే నన్ను కొట్టగలరా? కొట్టగలుగుతాం. సరే, అందరూ పొజిషన్స్కి వచ్చేయండి. సూపర్. అవునరా, అందరూ ఉన్నారు, నువ్వు లేవేంటి? కదా, రిటైర్ అయిపోయినా. తెలివైనడివిరా, భలే తప్పించుకున్నాడు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సరేనా? ఫస్ట్ మందాగుదాంరా, చాలా రోజులైంది. ఎప్పుడో ఒకటి దొరుకుతాడు పద. ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్న. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. 1,00,000? వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది?
టెర్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్నా. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. డే ఆ బటన్ నొక్కు. ప్రియతమా నేనిచట కుశలమే నీ వచట కుశలమా. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మ అమ్మ అమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడు. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చౌకోకులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే అన్నా. అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి గల. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి భయ్యా, కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగ. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగరా. ఏంట్రా మొహాలని ఏలాడేసి ఉంచున్నారు? అన్నకి ఇలా జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ తీసుకోండి, తీసుకోరా, చెప్పేది తీసుకోండి. అన్నా స్వీట్ తీసుకున్నా. కొట్టాడు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్వీట్లు పంచుతున్నా? ఓ ఈడి కొత్త టెన్షన్ మొదలైందా? వేసేవన్నా పప్పులో కాళ్లే కదా, చేతులు కూడా ముంచావు. అసలు వీళ్ళందరికీ స్వీట్స్ ఎందుకు పంచాయని తెలుసా నీకు? ఫ్రెష్ గా నువ్వు అనుకున్న ప్రియమతోటి పెళ్లి జరగబోతున్నందుకు. నాకు కావాల్సింది శంకర్ పటేల్ కూతురు కాదు, శంకర్ పటేల్ పవర్. పొరపాటున ఇది ప్రేమలో పడిందో మీ అందరినీ చంపేస్తా. ప్రియమ్మ గురించి ఒక్క మాట మాట్లాడావో? అసలు నీ గురించి ఆమె ఎప్పుడు ఏమంటావు తెలుసా నీకు? మా బావ శివలో నాగార్జున లాగా, పోకిరిలో మహేష్ బాబులో ఉంటాడని. అవునన్నా, వాళ్ళందరికీ అర్థమైంది. నీకు అర్థం కదా? ఏంటి ఇంకా ఏంటంటే ఏంటి? ప్రియమ్మ నిన్ను గాఢంగా ప్రేమిస్తుందన్నా. మరి నాకెప్పుడు అలా అనిపించలేదే? మరి అదే అక్కను బయటికి పంపించి చెల్లెలు సీన్ లోకి వచ్చిందంటే దాని అర్థం అదేనన్నా. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోందిరా, కానీ లోపల టెన్షన్ తగ్గట్లేదు. ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. నీకు ఏది కిక్కిచ్చుందో నాకు తెలుసు కదా, అందుకే రప్పించా. వచ్చేస్తుంది మిల్క్ డైరీ వెళ్ళాలి. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను రా. అభిని వదిలించుకోవడానికి ఐడియా ఎలా ఉంది? ఐడియా బాగుంది, వర్కౌట్ అవుద్ది. అదిగో అభి వచ్చాడు చూడు. ప్రియా, నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానమ్మన్నావు, టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? కుక్ ఏంటి? ఇదిగో నీ గిఫ్ట్. కుక్కలకి అవికి పడదని తెలుసు కదా, అందుకే తెచ్చాం. నువ్వు చెప్పే. దీని వెయిట్ 8 కిలోస్ 50 గ్రామ్స్. దీన్ని ఉంచుకో. ఉంచుకుంటే వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా. తగ్గిందో నీది లవ్ కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి ఆడపిల్లనేం చూసుకుంటా? అచ్చా బాబోయ్, వారం రోజులు నాతో తిరిగేవా లేదో? నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నా? ఆడదన్నమాట కష్టమే, అయినా పర్వాలేదు. మనుషులే కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా.
ఎంత బరువు ఉన్నావంటే స్టడీ స్టడీ చెయ్యి గుర్తావంటే వాడి ఫోటో చూపించి మరి ట్రైనింగ్ ప్లీజ్. ప్రేమ చూపిస్తే తో కూపుతుందన్నావు కదా, ముందు దాని తో కూపించుకో చూద్దాం. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఒక చోటు కూర్చోవా నువ్వు? బెదిరిస్తావేంటే? మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావైపోవాలి. చిచ్చి బుజ్జి మండిపోతుందే. వస్తే టార్చర్ పడుతున్నావు కదా, కోఆపరేట్ చేయవే. అమ్మా కూర్చోవే. రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంతసేపు పడుకుందాం. నీ గొడవేంటే? ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగవు, చెప్పింది నేను. ఇదేం గిఫ్ట్ రా బాబు. ఏంటే ఎందుకు ఆపా? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి గుర్తుందా నీకు? మహారాణిలో చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోల? క్లారిటీ వచ్చింది నీది లవ్ కాదని. 3 రోజుల్లో 30 కేజీ తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టాడో లేదో. అసలు ఇంతకీ ఎవడిడు? నువ్వు ఇచ్చింది ఆడది. జంటే మరి నేనిచ్చిన కుక్క పిల్లేది? కుక్క పిల్ల అనొద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏంటి నమ్మవా? కావాలంటే చూడు చూడు. బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటావు, చాలా కష్టపడినట్టున్నావు. నా చేతులతో కాఫీ చేసి తీసుకొస్తా, వెయిట్ చేయండి. దాని లైఫే బాగుంది. ఈసారి ఏదైనా ప్లాన్ చేసి నన్ను గిఫ్ట్ గా ఇవ్వు, ఎంజాయ్ చేస్తా.